triplex villas at Bachpalli, APR Projects. వెంకటేష్ గారికి అంటే డైవర్సిఫైడ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన అందరూ ప్రేమిస్తారు, అందరికి కొలకేలుగా చెప్పాలంటే నెగిటివ్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. దట్స్ వై వెంకటేష్ గారు సంక్రాంతి ఇస్ అ సేఫ్ కాంబినేషన్. సేఫ్ కాంబినేషన్ అంటే కూడా వెంకటేష్ గారిది స్ట్రాంగ్ కాంబినేషన్ అంటారు. సో వెంకటేష్ గారికి ఉన్న ఒక ఫ్యామిలీ బేస్, న్యూట్రల్ ఆడియన్స్ మీరు అన్నట్టు. సో అది ఉండటం వల్ల ఏంటంటే మనం ఆడే ప్లే ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుంది. సో అందరూ వచ్చి చూడటానికి ఇష్టపడతారు. ఫెస్టివల్ వైబ్లో ఎప్పుడు ఎలా ఉంటుంది, అమ్మలు, అక్కలు, నాన్నలు, చెల్లులు, బావలు, మరదలు అందరూ ఒక చోటకి చేరుతాం. సాయంత్రం వచ్చేసరికి ఏం ఆడుతుందిరా సినిమా అంటాం. మనకున్న ఎంటర్టైన్మెంట్ అదేగా, మనకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మన తెలుగు ప్రేక్షకులకి సినిమా. సో పండగ అన్నప్పుడు ఇంకా ఎక్కువ లార్జర్ ఆడియన్స్ వెళ్ళి చూస్తారు కాబట్టి ఆ ఫెస్టివ్కి ఎప్పుడు రిలీజ్ చేయడానికి ఇష్టపడతాం మనం సినిమా. విడి టైంలో సినిమా కంటే కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండి ఉండొచ్చు, లేదా సమ్మర్ హాలిడేస్, మిగతా అంతా బిజీగా. ఆ సినిమా ఒక 1 వీక్ కంటిన్యూస్గా సినిమాలే చూసే టైం సంక్రాంతి. అందుకని అక్కడ పోటీ పడతాం, అక్కడికి వచ్చి సినిమా దించాలనుకుంటాం. ఎందుకంటే ఆ వైబ్రేషన్ వేరు. నేను అవి 2 సార్లు టేస్ట్ చేశాను. F2 ఆల్మోస్ట్ 150 crore గ్రాసర్. సో F2 ఒక కామెడీ జోనర్లో వచ్చిన సినిమా. ఇట్స్ ఆల్మోస్ట్ టాప్ 5లో ఉంది ఆ రోజుల్లో. టాప్ 5, కాంట్ బిలీవ్ దాట్. సో అలాగే సరిలేరు నీకెవరు, అది కూడా ఆల్మోస్ట్ టాప్ 2, టాప్ 3లో ఉంది. నేను 4:30 షోకి వెళ్ళినట్టు గుర్తు నాకు. సరిలేరు. సో వాట్ ఏ వైబ్ అంటే ఆల్మోస్ట్ 250 గ్రాస్ 240 గ్రాస్ చేసింది. అంటే 2 సినిమాలు హ్యూజ్ మనీ స్పిన్నర్స్ ఫర్ మీ. సో మళ్ళీ నాకు ఆ సంక్రాంతి దొరకలేదు. ఆల్మోస్ట్ 4 years, 2020 తర్వాత ఇప్పుడే నేను సంక్రాంతికి వస్తున్నాను. 5 years. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ దిస్ టైమ్. దిస్ ఈస్ మై హ్యాట్రిక్ పొంగల్. లెట్స్ సీ. నార్మల్గా హీరోయిన్స్ని క్యూటెస్ట్గా చూపిస్తారు. బట్ యూ హ్యావ్ ఏ థింగ్ అంటే తమన్నా గారిని ఒక బాయ్ గెటప్ వేసి, ఒక మేల్ గెటప్ వేసి చూపించారు. అండ్ మొన్న ప్రమోషన్స్లో కూడా వీళ్ళిద్దరికి. బట్ యాక్చువల్లీ దిస్ ఈస్ క్యూటెస్ట్. హౌ కుడ్ యూ సీ దట్? అంటే ఎలా చూడగలిగారు? క్యూట్ గా అనిపించింది. అబ్బాయిలు తిడుతున్నారు, నీకు ఇదేం పిచ్చరా అంటే నేను తమన్నాకి ఏంచింది స్టోరీ వైజ్. సో అమ్మాయిలకి అది క్యూట్ గా అనిపిస్తుంది, కొంతమందికి అబ్బాయిలకి నచ్చకపోవచ్చు. బట్ కథ ప్రకారం తప్పలేదు, చేశాను. సో మొన్నటిది ఏంటంటే గెటప్స్ వేయాలి. రెగ్యులర్ గా అందరూ మగవాళ్ళు గెటప్ వేస్తే, కాస్టింగ్ ఉన్న వాళ్ళు వేస్తే కదా మాట్లాడుకుంటారు. ఐశ్వర్య గెటప్ వేస్తే అది ట్రెండ్ అవుతుంది, వేరే వాళ్ళు వేస్తే అది ట్రెండ్ అవుతుంది కదా. ఐశ్వర్య రాజేష్ చంటి చేసింది, మీనాక్షి వచ్చేసి బొబ్బులు చేసింది. సో చాలా మంది, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ లైక్డ్ ఇట్ అండ్ ఇట్ రీచ్డ్ అవుట్, ఆల్మోస్ట్ ట్రెండ్ అయిపోయింది ఆ ఇంటర్వ్యూ. సో అంటే ప్రమోషన్లో అదొక అనిపించింది ఒక ఐడియా. వెంకటేష్ గారి పాత్రలే వచ్చి వెంకటేష్ గారి ఇంటర్వ్యూ చేస్తే ఏంటి. సో బేసిక్ ఐడియా ఈజ్ లైక్ సూపర్ ఐడియా అనిపించింది. సో వీళ్ళు ఎందుకు వీళ్ళతోటి అయిపోద్దాం. సో నేను ఒకటి జయం బందర్ వేసిన డ్రామా ఆర్టిస్ట్ ఆనా మేకప్ వేసి మీసాలు తిప్పి, ఇట్స్ లైక్ టు ఎంటర్టైన్ ద పీపుల్ అండి. అంటే ఏం లేదు, సీమ్ మన కంటెంట్ మన సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం ఎంతవరకు ట్రెండింగ్లో ఉంచుతాం, దానికోసం ఎంత అల్లరి వేషాలు వేసినా తప్పలేదు. సో ఇప్పుడు కౌంట్ డౌన్ కూడా మేము ఆల్రెడీ ముందుగానే ప్రీప్లాన్డ్గానే రీల్స్ చేసి పెట్టుకున్నాం. షూట్ జరిగేటప్పుడు కౌంట్ డౌన్కి ఎప్పుడు పోస్టర్స్ వేస్తాం. వై కాంట్ వీ డూ రీల్స్? ఎందుకంటే ద ట్రెండ్ ఈస్ గోయింగ్ ఆన్, రీల్స్ ట్రెండ్ నడుస్తుంది. అది వెంకీ గారి ఓల్డ్ వింటేజ్ సాంగ్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో ఎవ్రీవన్ రోజుకి ఒక రీల్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ 3rd రీల్ వచ్చినట్టుంది. ఇంకొక 3-4 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి లోపల. నాకంటే భయంగా ఉంది, జనాలు ఏంటి డంప్ చేస్తూనే ఉన్నాడు అని. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫన్. యాజ్ యూ సెడ్ అన్న, రీచ్ అయ్యే వరకు టాప్ లో ఉంచాలి. ఇట్స్ ఫన్ అంటే చూస్తున్నారు, ఫన్. అది రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో నచ్చనోడికి మనం ఏం చేసినా నచ్చదు అనుకోండి, వేరే విషయం. మీరు ఎక్కువ ఏది కన్స్యూమ్ చేస్తారు? రీల్స్, డేటా, మొబైల్లో, సోషల్ మీడియాలో ఏది ఎక్కువ చూస్తారు? నేను ఇన్స్టా చూస్తాను అండ్ యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటాను. సో ఇన్స్టాలో మనకేంటంటే ఇన్స్టా రీల్స్లో ఏంటంటే చాలా క్రియేటివ్ స్టఫ్ దొరుకుతూ ఉంటుంది. సో టాలెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడో ఓల్డ్ టాలెంట్ కూడా నాకు వస్తుంటుంది. నేను చూసే స్టఫ్ని బట్టే కదా అవి వస్తుంటాయి. అవి క్రియేటివ్కి ఎక్కువ ఉపయోగపడే చూస్తుంటా. అండ్ కోట్స్, సో మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకునే కోట్స్ వస్తుంటాయి. అంటే మనం లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, సో మనల్ని ఎవరైనా అటాక్ చేస్తున్నప్పుడు మనం ఎంత పేషెంట్గా ఉండాలి. సో ఆల్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎలా లీడ్ చేయాలి అనే దాన్ని ఎత్తుక్కుంటా నేను. సో నో నెగిటివిటీ, నో స్ట్రెస్, ఈ 2 ఉండకూడదు నా చుట్టూ. సో పాజిటివిటీ ఎక్కడ ఉంది అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. ఇస్ దర్ ఎనీ యూట్యూబర్ ఆర్ కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ మీరు రెగ్యులర్గా చూసేది? వీళ్ళ రీల్స్ ఆర్ సమ్వన్? యూట్యూబ్ అంటే రాండమ్గా వస్తుంటాయి, పర్టికులర్ నేను చెప్పలేను. కానీ ఇప్పుడు నీ ఇంటర్వ్యూస్ కూడా చాలా వస్తుంటాయి. అంటే మీరు అడిగిన ఇంటర్వ్యూస్లో కూడా కొన్ని రీల్స్ వస్తుంటాయి. అట్లా చాలా మంది వస్తుంటాయి. ఇప్పుడు మీ సుమన్ టీవీలో అతను ఉన్నాడు కదా, రోషన్, అతను ఎక్కడెక్కడో వాళ్ళని ఎత్తుక్కొని వెళ్ళి తీసుకొస్తుంటాడు కదా, అవి చూస్తుంటాను నేను.
ఎందుకంటే అవి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. పాపం వాళ్ళ జర్నీ, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారనేది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. మనం అప్పుడు చూసిన హ్యూమన్ ఇంట్రెస్ట్. హ్యూమన్ ఇంట్రెస్ట్ అది. అవి వస్తే మనకు అక్కడ ఒక నిమిషం హోల్డ్ అవుతాం మనం. ఎందుకంటే ఎప్పుడో ఒక చూసిన పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నాడనేది నాకు ఇంట్రెస్ట్. సో అవి చూస్తూ ఉంటాను. అండ్ అతని ఇల్లు హోమ్ టూర్స్ అని వెళ్తుంటారు. సో అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వీళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారు నిజంగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అనిపిస్తుంది. అంటే అతను చేసేవి అంటే అట్లా కాదు, హోమ్ టూర్స్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేనేం చూస్తానంటే హోమ్ టూర్లో ఒక లైఫ్ ఉంటుంది. సో అది చూడటానికి చాలా మంది ఏంటిది అనిపించవచ్చు, కానీ అక్కడ ఒక లైఫ్ ఉంటుంది, ఒక పర్సన్ లైఫ్ ఉంటుంది. ఒక హోమ్ టూర్ అంటే వరండాలో అతను వాడే కారు ఉంటుంది, హాల్లో అతను సాధించిన షీల్డ్స్ ఉంటాయి. నేను చెప్తుంటే మీకు వెళ్ళే కొద్ది అతని జర్నీ ఉంటుంది కదా. సో అవి చూడటానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. జయమాలిని గారిది ఏదో చేసినట్టున్నాడు మనోడు వెళ్ళి, ఆవిడ సాధించిన షీల్డ్స్ అయితేనేమి, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక మనిషి లైఫ్ కదా అది. సో ఇట్స్ నాట్ ఏ హౌస్, ఇట్స్ ఎ లైఫ్ జర్నీ. అలాంటి ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. నేను చూస్తా, నాకు ఇంట్రెస్ట్గా ఉన్న ఆర్టిస్ట్లకి కనిపించినప్పుడు చూస్తాను, నాట్ ఎవ్రీబడి. అవి కనిపించినప్పుడు జస్ట్ ఒకసారి హోల్డ్ అయ్యి భలే చేసాడు అని అనిపిస్తుంది. అట్లాంటివి బోల్డ్ ఉంటాయి. అండ్ యంగ్ టాలెంట్ చాలామంది పాటలు పాడేవాళ్ళు, సింగింగ్ టాలెంట్, డాన్స్ టాలెంట్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.